గారితో పరిచయం, మొట్టమొదటిసారి పరిచయం నా పెళ్లిలో 1970 జూలై 3వ తేదీన ఇక్కడ ఈ ఊర్లోనే నాకు పెళ్ళి అయితే, ఆ పెళ్లి పెద్దల్లో దిగుమతి కమలమ్మ విశ్వనాథం గారితో పాటు పశుమర్తి రామారావు గారు ఒకరు. నేను ఈ జిల్లాకి చెందిన వాడిని కాదు, అప్పటికి విజయనగరం జిల్లా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. రామారావు గారి గురించి విన్నాను. ఆ తొలి పరిచయం తర్వాత దాదాపుగా మరొక 20-30 ఏళ్ల పాటు ఆయన కనిపించిన ప్రతిసారి నన్నేవో ప్రశ్నలు వేయడం, ఆయన మాటల్లో నేనేదో కొత్తగా గ్రహించడం అన్నది తెలుసుకున్నాను. చాలామంది ఇతరేతర పనుల్లో వస్తారు, కలుస్తాము, కానీ మనం ఏమి గ్రహించలేము. కానీ రామారావు గారి దగ్గర నేను చాలా గ్రహించాను. తర్వాత నాకు ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, క్రిమినల్ లాయర్ అయితే అవ్వచ్చు, కానీ క్రిమినల్ కేసులు వాదించవచ్చు, కానీ స్పష్టమైనటువంటి ఒక రాజకీయ దృక్పథం కూడా ఆయనకు ఉంది. సోషలిస్ట్. బహుశా పెద్ద కొడుక్కి రామ్ మనోహర్ అని పెట్టారంటే రామ్ మనోహర్ లోహియా సోషలిస్ట్ భావజాలాలు, జయప్రకాష్ నారాయణ భావజాలాలు కూడా ఆయనలో ఉన్నాయి. వృత్తిరీత్యా అది చేసుకునే సమాజానికి ఏమో చేయాలంటే అది సామ్యవాద భావజాలము పనికొస్తుంది అనుకున్నాడు. దానిని అనుసరించారు. జయప్రకాష్ నారాయణ కానీ లోహియాకు కానీ భిన్నమైన నక్సలైట్ నాయకులతో కూడా అంతే ప్రేమగా, అంతే స్నేహంగా మసలారు. నేను ఒక నక్సలైట్ నాయకుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. నా పెళ్లికి ఆయన పెద్దగా వచ్చాడు. ఆ తర్వాత నుంచి ఆయనతో పరిచయం ఏంటంటే, నక్సలైట్ల మీద కేసులు, నక్సలైట్లు కాకపోయినా నక్సలైట్ల అనే పేరుతో పోలీసులు ప్రజల మీద కేసులు పెడితే వాళ్ళకి ఆ కేసులని వాదించడానికి వాళ్ళ తరఫున నేను రామారావు గారు ఇంటికి వచ్చేవాడు. ఆయన ఎప్పుడు చెప్పేవాళ్ళు, నాకు పగలు ఎప్పుడు రావద్దు, రాత్రి 8 ఆ ప్రాంతంలో రమ్మని. బహుశా పగలంతా ఈ బిజీ ఉంటుంది, తర్వాత 7-8 లోపు లైట్లు కూడా పంపించేస్తారు. అప్పుడు ఎందుకు రమ్మంటున్నారో అని అనుకునేవాడిని. వెళ్ళేవాడిని నేను. తిరిగి ఆయన వదిలేసరికి రాత్రి 10-10:30 అయ్యేది. నాకేం బస్సులు కూడా ఉండేవి కాదు. ఏదో లారీ ఎక్కి ఆ నర్సనపేట రోడ్లు ఎక్కడ దిగేవాడు. ఆ మధ్య మన తిరుమలలో నారాయణరావు గారు అని ఒక ఆయన ఉండేవారు, పశుమర్తి ఆయన వారణాసి నారాయణరావు గారు, పౌర హక్కుల సంఘం నాయకుడు. అప్పలనాయుడు మనము ప్రజలకు బెయిల్ పెట్టుకుని రామారావు గారి దగ్గరికి వెళ్తే, రామారావు గారి దగ్గర మనం బెయిల్ పెట్టుకోవాలి, ఆయన ఇంటి నుంచి బయటకు రావాలంటే అని జోక్ వేసేవాడు. అంటే ఆయన్ని మమ్మల్ని చూస్తే ఆయనకి 100 ప్రశ్నలు ఉండేవి. ఏం చేస్తున్నారు, ఎందుకు కేసు పెట్టారు? పోలీసు వాళ్ళు అలాంటి కేసులే పెడతారులే, అది వదిలి, కానీ నిజమేంటి చెప్పు అనేవాడు. తర్వాత ఏమో మీ దగ్గర వాయిద్యాలు ఉన్నాయా, ఏ వాయిద్యాలు ఉన్నాయనేవాడు. వాయిద్యం అంటున్నాడు ఏంటి అని అనుకునేవాడు. తర్వాత అర్థమైంది, ఆయుధాలని వాయిద్యం కింద మాట్లాడేవాడు ఆయన. అంత కోడ్ భాష. కొత్త వాయిద్యాలు ఉన్నాయా, మామూలు వాయిద్యాలా అని. ఇలాగంటే నక్సలైట్ ఉద్యమం గురించి వివరాలన్నీ తెలుసుకునేవాడు. అది ఆయనకు అవసరం లేదు, కానీ ఎందుకు తెలుసుకునేవాడంటే, బహుశా అప్పటికే 70లు తర్వాత పరిచయం కదా, 80ల నాటికే రాజకీయాలు ఏవైనాయంటే సైద్ధాంతికాన్ని వదిలేసి ఏ రాజకీయ పార్టీకి, ఇవాళ కమ్యూనిస్టులు తప్ప ఏ రాజకీయ పార్టీకి సిద్ధాంతపరమైన ఆలోచన లేదు. ముందు ఉండుండొచ్చు, ఎమర్జెన్సీ ముందు కొంత ఏపీ వల్ల, కానీ ఇవాళ అధికారానికి పనికి వచ్చే ఎజెండాతో రాజకీయాలు బతుకుతున్నాయి తప్ప ఇంకొక ఎజెండా లేదు. కనుక నక్సలైట్ల పట్ల కానీ కమ్యూనిస్టుల పట్ల కానీ ఆయనకు విపరీతమైన ఆశ, ఆకాంక్ష, ప్రేమ. ఆ ప్రేమతోటే మా కేసులు వాదించారు. చాలా కేసుల్లో ఆయన సక్సెస్ఫుల్గా వాదించి పేద ప్రజల్ని బయటకు తీసుకొచ్చారు. నేను ఎప్పుడు కనబడినా ఎలా ఉన్నావు, ఒక మాట ఆయన చెప్పింది నేను పాటించలేకపోయాను. అంటే నేను పెళ్ళి అయిన నాటికి ఉద్యమం నుంచి దాదాపుగా బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు పిల్లల్ని కానొద్దు అని అన్నాడు ఆయన. తర్వాత పెళ్ళి చేసి అంతా అయిపోయింది, మరోసారి కలిస్తే అది మాత్రం చేయలేకపోయాను. 2 పిల్లలు, ఎప్పుడు కలిసినా పిల్లల్ని కానొద్దు అనేవాడు, నేను 2 పిల్లలు అని చెప్పేవాడు. అంటే ఆయన మైండ్కి అది ఎక్కిది కాదు, ఆయన బలంలో కోరుకున్నారు.
నేను పిల్లలు కలగకుండా దేశానికి ప్రజలకి సేవ చేస్తే బాగుందని నేను కోరుకున్నారు. నేను చెప్తున్నది కూడా మళ్ళీ అదే ప్రశ్న వేసేవాళ్ళు. అంటే బలమైన ఆకాంక్ష ఉన్న వ్యక్తి ఆయన. ఒక రోజు ఎందుకంటే చాలా మందిని నాకు ఒక్కోసారి కనబడేవారు. ఈ జీటీ రోడ్డు, సెయిల్ రోడ్ నుంచి అటు తెల్లటి షర్ట్ ప్యాంట్ వేసుకొని అలా నడిచి వెళ్తుండేవాళ్ళు. ఎవరిని పలకరించేవాళ్ళు కాదు, కానీ తీక్షణమైన చూపులతో రెండు వైపులు చూసేవాడు. నాకు ఇప్పటికీ అది దృశ్యం కనబడుతుంది. నేనేమనుకుంటున్నానంటే ఒక భగవంతుడు అనేవాడు ఉంటే నాకైతే నమ్మకం లేదు. తన సృష్టి ఎలా ఉందని చూడడానికి బహుశా రామారావు గారి రూపంలో శ్రీకాకుళంలో అటు ఇటు చూస్తున్నారేమో అనిపించేది నాకు ఆయన చూసినప్పుడల్లా. అంత గొప్పగా ప్రజల ప్రేమ, ప్రాంతం పట్ల ప్రేమ. ఆయన అంత గొప్పవాడు కనుకనే, ప్రజల కోసం నిలబడ్డాడు కనుకనే మామిడి అప్పలసూరి గారి ఊరు కోమర్తిలో 80లో వంశధార వరదలు వచ్చినప్పుడు మొత్తం పేదల ఇళ్ళన్నీ కూలిపోతే దాంట్లో పెద్ద పోరాటం చేశారు. ఆ కేసులు కూడా ఈయన వాదించారు. కాలనీ కట్టింది అక్కడ రోడ్డు మీద. మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు, కోమర్తి దగ్గర ఇటు పక్క ఒక కాలనీ జంక్షన్లో ఉంటుంది. ఆ కాలనీ ప్రారంభోత్సవం చేసింది పశుమర్తి రామారావు. అది చాలా అంటే మామిడి అప్పలసూరి లాంటి వాళ్ళు చాలా రాజకీయ నాయకులను ఇంకెవరినో పిలవచ్చు, కానీ పశుమర్తి రామారావు గారిని ఎంపిక చేసుకుని ప్రారంభోత్సవంకి అంతటి ఆయన నక్సలైట్ సిద్ధాంతానికి ఈయనకి చాలా వైరుధ్యం కానీ వైవిధ్యం ఉంది తప్ప ఏకలక్ష్యం ఈ దేశ ప్రజల కోసం. మూర్తి గారు ఇందా చెప్పినట్లు చట్టపరంగాను వృత్తిపరంగాను ఒకటి చేస్తారు, సామాజికంగా కూడా చెయ్యాలి. రెండూ చేశారు ఆయన. వృత్తిపరంగా చేశారు, సామాజికంగా హక్కుల సంఘాల్లో అన్నింటిలో పనిచేశారు. ఎవరు ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం మాట్లాడినా పోట్లాడినా వాళ్ళ వైపు నిలబడడం అన్నది రామారావు గారి దగ్గర నేను గమనించాను. నాకు ఈరోజు ఇంకొక సమావేశం ఉంది కానీ, లేకపోతే ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, కానీ కాళీపట్నం రామారావు గారి అనే ప్రసిద్ధ రచయిత శత జయంతి కూడా ఇవ్వాలి. నేను అందులో కీలక నోటు కూడా మాట్లాడాలి. అంచేత ఒకే ఒక మాట, పశుమర్తి రామారావు గారి శత జయంతి సభలో పాల్గొనడం నా జన్మలో నాకు వచ్చిన అరుదైన అవకాశాల్లో ఇదొక అవకాశంగా భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జ్ఞాపిక అందజేస్తారు. బార్ కౌన్సిల్ స్టేట్ మెంబర్ వాసుదేవరావు గారు, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈశ్వరరావు గారు, ప్రముఖ సాహితీవేత్తలు ఈ కొండమరావు గారు, రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ మరియు ఈ మాజీ సోంపేట మండల ప్రజా పరిషత్ అధ్యయులు శ్రీ జంజాల్ శరత్ కుమార్ గారు, జిల్లాలో సీనియర్ అడ్వకేట్ గారైన శ్రీ ప్రహ్లాద రాధాకృష్ణ గారికి, ఇంకా మీ వేదిక ముందు ఉన్న ఆహుతులందరికీ నా నమస్కారాలు. వివిధ పత్రికల్లో వివిధ రచయితలు వారు అందించే రచనలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. యాక్చువల్ ఇప్పుడే మా తల్లిదండ్రులు కొంతమంది వచ్చారు. ఈ పశుమర్తి రామారావు గారు వాళ్ళ తండ్రులు తాతగారు పశుమర్తి జగన్నాథరావు గారి ఈ కొడుకుల్లో కొండలరావు గారు, సత్యనారాయణ గారు, మా తాతగారు కనకరాజు గారు. ఈ ముందుగా ఆ పశుమర్తి కొండలరావు గారు మనవలు ఇద్దరు వచ్చారు. పశుమర్తి కొండలరావు గారు, బాలాజీ గారు. ఒకసారి లేచి నిల్చోరు.
అలాగే పసుమర్తి సత్యనారాయణ గారి మనవలు శ్రీ రామచంద్రరావు అన్నయ్య గారు వచ్చారు. ఆయన కూడా ఒకసారి వేదిక పరిచయం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగా ఈ కనకరాజు పంతులు గారు మనవాడిని నేనే ఉన్నాను. మా నాన్నగారు 1925 సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన కార్తీక పౌర్ణమి నాడు ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లా దిగుపహండి అనే ఊర్లో జన్మించారు. మా తాతగారు పశుపతి కనకరాజు గారు, మా నాయనమ్మ గారు లలితాంబ గారు. వాళ్ళకి ముగ్గురు కుమారులు. అందులో మా నాన్నగారు రెండో వాళ్ళు, ఇద్దరు కుమార్తెలు. అలాగా ఈ దిగుపహండి గురించి మా నాయనమ్మ ఎప్పుడు చెప్తుండేది ఏంటంటే, అక్కడ రాజు ఉదయం అంతా పడుకుని రాత్రి ఆయన కచేరీ చేసుకుంటూ ఉండేవారు. ఆయన ఆ వ్యవహారాలన్నీ రాత్రి చూసేవారు. దాంతో మా నాన్నగారు కూడా ఆ రాత్రి పనిచేయడం ఎక్కువ ఉండేది. ఏంటంటే 9 వరకు ఈ క్లయింట్స్ తో మాట్లాడుతుండేవారు, వచ్చిన వాళ్ళతోనే. 9 నుండి 12 వరకు వాటి తాలూకా కేసులు ఎలా చేయాలో దాని గురించి పరిశీలిస్తుంటారు. 12 నుండి 3 వరకు వివిధ పుస్తకాలు చదువుకుంటూ ఉండేవారు. అలాగా ఎప్పుడు అంటుండేది. దాంతోనే విపరీతంగా ఆ పుస్తక పఠనం మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ రోజుల్లో ఆర్థర్ హెయిలీ రాసిన ఎయిర్పోర్ట్ హట్లో ఈ పుస్తకాలు మొత్తం అన్ని చదివిస్తారు. అలాంటి ఇంట్రెస్ట్ ఉండేది. అర్థం మా తాతగారు ఈ బ్రిటిష్ ప్రభుత్వంలో సబ్ రిజిస్ట్రార్ గా ఇటు ఇచ్చాపురం నుండి ఆ బళ్ళారి వరకు ఎన్నో చోట్ల పనిచేశారు. ఆ రకంగా పాఠశాల విద్య బళ్ళారిలో ఇంటర్మీడియట్ నాకు మైక్ అక్కర్లేదు. ఇంటర్మీడియట్ ఏమేమి కళాశాలలోనూ డిగ్రీ న్యాయ విద్య అభ్యసించారు. మెడ్రాస్ హైకోర్టులో 1948 సెప్టెంబర్ 27న బార్ కౌన్సిల్ గా ఎన్రోల్ అయ్యారు. ముందుగా వారి మేనమామైన శ్రీ అయ్యగారి మోహన్ రావు గారి వద్ద జూనియర్ గా చేరారు. ఆ అయ్యగారి సీనియర్ అడ్వకేట్ శ్రీ లక్ష్మి గారు వచ్చారు. ముఖ్యంగా ఈ లక్ష్మి గారి వాళ్ళ తండ్రి గారైన పిఎల్ నాయుడు గారు మా నాన్నగారు మంచి మిత్రులు. వీళ్ళు చాలా అభినయ కేసులన్నీ చేశారు. ఆ లక్ష్మి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఆ అయ్యగారి మోహన్ రావు గారి మనవడు అయ్యగారి శ్రీ విజయ్ కుమార్ ప్రస్తుతం 1952లో సోంపేటలోని కోరాడ సన్యాసిరాజు గారిని వేరుమాత మా అమ్మాయి వేరుమాతతోని వివాహం జరిగింది. తర్వాత ఈ కొన్నాళ్ళు ఆ బొబ్బిల్లోని అయ్యగారు మోహన్ రావు గారి దగ్గర జూనియర్ గా ఉంటూను జిల్లా కోర్టు పెట్టిన తర్వాత పూర్తిగా ఈ శ్రీకాకుళం వచ్చేసారు. శ్రీకాకుళంలో ఈ పశుమర్తి సుబ్రహ్మణ్యం గారి దగ్గర జూనియర్ గా ఉండేవారు. అప్పుడు మా నాన్నగారితో ఇంకో సహచరి జూనియర్ గారు శ్రీ విఎన్ పంతులు గారు. ఆ విఎన్ పంతులు గారు ఉపయోగపడ్డాడు. ఒకసారి చేసుకోరు. అలాగా ఈ పశుమర్తి సుబ్బారావు గారి మనవరాలు సుధారాణి కూడా ఇప్పుడు ఇక్కడ బార్లో అడ్వకేట్ గా ఉన్నారు.
పసుమర్తి సుబ్బారావు గారు ఆయన విడిచిపెట్టేసిన తర్వాత అప్పుడు ఆయన ఇద్దరు గుమస్తాలు విఎన్ పంతులు గారికి గంటి సుబ్బారావు గారు, మా నాన్నగారికి ఈ గరిమెళ్ళ సూర్యనారాయణ గారు గుమస్తాలుగా అలా వచ్చారు. అక్కడ నుండి విఎన్ పంతులు గారు ఈ న్యాయవాద వృత్తిలో బాగా సంయుక్తమయ్యారు. నాన్నగారు కూడా ఇందులోనే రకరకాల కేసులు చేస్తూ బాగా అయ్యారు. వారు విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా చాలా సాంఘిక కార్యక్రమాల్లో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా అప్పటికి చిన్నవారు కానీ స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. తర్వాత లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ ఉపన్యాసాలకు ప్రేరితులై సోషలిజంపై ఆసక్తి పెంచుకున్నారు. శ్రీ జయప్రకాష్ నారాయణ రామారావు గారు సన్నిహితంగా మెలిగేవారు. ఆ సోషలిస్ట్ ఉద్యమంలోనే బొబ్బిల్లో ఉన్నప్పుడు బాగా సోషలిస్ట్ పార్టీ యాక్టివ్ అన్ని ఉండేవి. తర్వాత ఆయనకి బాగా సోషలిస్ట్ పార్టీలోని సహచరులుగా ఉండేవారు. విజయనగరంలో శ్రీ పివిజి రాజు గారు మా నాన్నగారు కలిసి ఈ సోషలిస్ట్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉండేవారు. రామ్జీ విజ్జీ అనే ఒకరికొకరు పిలుచుకుంటూ ఆ టైంలో చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆ టైంలో సోషలిస్ట్ పార్టీ ఎన్నికల్లో పాల్గొని ఎన్నికలు విజయం సాధించిన అంశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విజయనగరం రాజు గారు కాంగ్రెస్లోనే నాకు సోషలిజం వస్తుందని ఆ నమ్మకంతో సోషలిస్ట్ పార్టీ వదిలేసి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అయితే మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీ వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి ఆ విజయనగరం రాజుతో చాలా వరకు దూరంగానే ఉన్నారు. ఆఖరిలోనే ఆయన పసుమర్తి రామారావు గారు చూడాలని ఉంది అంటే అప్పుడు వెళ్ళి మాకు కలిశారు. అయితే ఈ రాజకీయంగా అలాగ విభేదం అయిన తర్వాత ఎప్పుడు ఈ చివరి వరకు కలవలేదు. అయితే అలాగా సోషలిస్ట్ పార్టీలో ఈ జార్జ్ ఫెర్నాండెస్, మధు దండావతే ఇలాంటి అందరితో కూడా బాగా సన్నిహితంగా ఉండేవారు. నెక్స్ట్ ఇంకా ఈ సోషలిజంలోని ఆయన ఈ సోషలిజం భావానికి ఇంకో ఉదాహరణ ఏంటంటే మా నాన్నగారికి ఆ వివాహం అవ్వక ముందు సోంపేటలో మా తాతగారికి చాలా వ్యవసాయ భూమి ఉండేది. మా నాన్నగారితో వివాహం అయిన వెంటనే ఇనాం అబాలిషన్ కింద చాలా ఈ వ్యవసాయ భూమి అంతాను పోయింది. అక్కడ కూడా ఈయన సోషలిస్ట్ స్ఫూర్తి. తన జీవితం అంతా కూడా సామ్యవాద సిద్ధాంతాలనే నమ్ముకొని ఉన్నారు. అలాగా కార్మికులు రకరకాల కార్మిక సంస్థల గురించి చాలా సహకరిస్తూ ఉండేవారు. అప్పట్లో ఈ ఎల్ఐసి యూనియన్లు, బ్యాంక్ యూనియన్లు, ఇంకా ఈ టీచర్స్ యూనియన్లు చాలా మంది ఈ న్యాయ సలహాలకి తర్వాత రకరకాల అంశాల మీద నాన్నగారి దగ్గరికి వస్తూ ఉండేవారు. అలాగే పౌర హక్కులకు సంబంధించి ఈ చౌదరి సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు వస్తుంటారు. ఇంకా పౌర హక్కుల్లో కూడా ఎంతో మందికి అలా సహకారాలు అందిస్తూ ఉండేవారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ టైంలో కూడా ఈ బాగా ఆ పోలీస్ నిఘా అలాగా ఉన్నప్పటికి కూడా ఎమర్జెన్సీ టైంలో బాగా ఈ అండర్ గ్రౌండ్ ఉద్యమాలు లాంటిది కూడా చేస్తూ ఉండేవారు. అప్పుడు ఆ అండర్ గ్రౌండ్ ఉద్యమానికి సహకరించింది డైరెక్ట్గా ఈ వస్తే అప్పుడు అది నిఘా అవుతుంటుంది. దానికి మన యూఆర్కే ప్రసాద్ గారు వచ్చారు ఇవాళ. ఆ యూఆర్కే ప్రసాద్ గారి భారతీయ డ్రగ్ హౌస్కి ఏవో వాళ్ళకి కాగితాలు అక్కడ భారతీయ డ్రగ్ వస్తున్నట్లు వచ్చి ఆ కాగితాలు నాన్నగారు అందుకుని రకరకాల ఆ
ఎవరికి కొంచెం అండర్ గ్రౌండ్ మూమెంట్ కూడా చేసి ఉంటారు. ఆ అండర్ గ్రౌండ్ టైంలో ముఖ్యంగా అప్పుడు ఈ జయప్రకాష్ నారాయణ గారికి ఎమర్జెన్సీ టైంలో గవర్నమెంట్ మీకు మా మందుల ఖర్చులు మేము పెట్టుకుంటామని చెప్పేసి ఆ గవర్నమెంట్ సహకరిస్తానికి వచ్చారు. అయితే అప్పటికి ఆయనకి డయాలసిస్ జరుగుతూ ఉండేది. మందులకి ఖర్చు సహకరిస్తాడని ముందే ఒప్పుకున్నారు. తర్వాత సహకరించిన తర్వాత ఏమంటే మీకు సహకరిస్తున్నాం కదా, కొంచెం ఎమర్జెన్సీ గురించి మీరు మాట్లాడడం మానేయండి అని అడిగారు. మీ సహకారం మాకు అక్కర్లేదని చెప్పి వదిలేశారు. వదిలేసిన తర్వాత ఇలాంటి వాళ్ళు జస్లోక్ హాస్పిటల్కి డబ్బులు పంపిస్తూ ఒకరికొకరు దాని గురించి సంప్రదించుకుంటూ అలాగా గవర్నమెంట్ అవసరం లేకుండా ఆయనకి కావలసిన ఆర్థిక సాయం తను చేసుకుంటూ ఉండేవారు. ఆయన ఈ ఆధ్యాత్మికంగా పెద్ద ఇంట్రెస్ట్ అయిపోయిన ఒకసారి జయేంద్ర సార్ ఉపన్యాసానికి వెళ్ళి ఆయన రోజుకి ఒక్క మంచి పనైనా చెయ్యండి అని చెప్పేసి అన్నది అది ఎప్పుడు కూడా రోజు తలుచుకుంటూ ఉండేవారు. అందరితో మాకు ఎప్పుడుతో ఉంటుండేవారు కనీసం రోజుకి ఒక మంచి పని చెయ్యండి అని. తర్వాత డూ అండ్ ఫర్గెట్, ఎందుకంటే అందరూ మనకి వివిధ అంశాల్లో మనకి రకరకాల వెన్నుపోట్లు అన్నీ అవుతూ ఉంటాయి. దాని గురించి మర్చిపోండి, మనం చేయడం వరకే మన డ్యూటీ అని చెప్పేసి అలాగా ఎప్పుడు ఈ రెండింటి మీద మా ఇంట్లో ఎప్పుడు కూడా దాని గురించే మాట్లాడుతూ ఉండేవారు. తర్వాత వాళ్ళకి అంటే ఇప్పుడు మంచి చేస్తే ఒక చెడ్డవాడు తగ్గిపోయాడు కదా అని చెప్పేసి అలాగా ఎక్కువ ఆ నైతిక విలువల గురించి చాలా ప్రయత్నిస్తుండేవారు. తర్వాత వైద్య వృత్తి అంటే ఆయనకి బాగా గౌరవం ఉండేది. వైద్య వృత్తిలోనే దాంట్లోనే ఈ కేసుల్లో కూడా ఆ మోడీ మెడికల్ జూరిస్ప్రుడెన్స్ పుస్తకాలు చాలా మెడికల్ పుస్తకాలు ఉండేవి. ఆ కేసులకు సంబంధించిన కూడా ఆ మెడికల్ పుస్తకాలు చదువుతూ ఉండేవారు. అలా ఏ కేసు అయితే ఆ పుస్తకాలు. ఇంకా ఒకసారి ఈ కరాటా దెబ్బలతో ఎవడో చచ్చిపోయాడంటే ఆ కరాటా మీద పుస్తకాలు అలాగే దేనికి సంబంధించి ఆ రకం పుస్తకాలు చదువుతూ ఉండేవారు. తర్వాత ఆయనకి ఎవరికి ఈ గొప్పవాళ్ళు పేదవాళ్ళని తేడా ఉండేది కాదు, అందరితోనే సమానంగానే ఉండేవారు. అయితే నమ్మిన సిద్ధాంతాన్ని చివరి వరకు ఆ నమ్మకంతోనే ఉన్నారు. ఆయన 81 ఏళ్ళు సుదీర్ఘంగా మాకు ఎన్నో విలువలు నేర్పుతూ నిజ సమాజంలో మాకు ఆ మాత్రం గౌరవం రావడానికి మేము ఎప్పటికీ ఆయన విలువలకి మా కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటాం. అయితే ఆయన అత్యంత విషాదం ఏంటంటే ఆయనకి పెళ్ళైన 50వ సంవత్సరంలో మా అన్నయ్య కరంచంద్ చనిపోవడం. అది కరెక్ట్గా కొంతమంది మా బంధువులు వచ్చి ఆ టైంలో కూడా ఈ 50వ సంవత్సరాలు పెళ్లి శుభాకాంక్షల్ని చెప్పిన అంశం అది చాలా బాధకరమైంది. తర్వాత ఆ ఇన్సిడెంట్తో ఆయన బాగా ఈ ఆల్జీమర్స్ లాగా వచ్చేసి ఇంకా పూర్తిగా ఇంకా ఎవరిని గుర్తించలేని అలాంటి పరిస్థితిలో కూడా. అయితే అప్పుడు ఈ డాక్టర్లు ఎవరిని అడిగినా ఆయనకి ఎందుకంటే ప్రశాంతంగా ఆయన ఉండండి అని చెప్పేసి బాగా ఆల్జీమర్స్లో కూడా 5 ఏళ్ళు అలాగే ఉన్నారు. ఈ రకంగా మరొకసారి మా ఆహ్వానం మన్నించి వచ్చి మాకు సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు.